శిక్షించాల్సింది, టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపాల్సింది. ఆ టెర్రరిస్టుల్ని, మరి ముఖ్యంగా దీనంతటికి కారణమైన లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వాడిని ఎక్కడున్నా బయట గుంజాల్సిందే. ఇప్పటికే బంకర్లోకి వెళ్ళిపోయాడు, జనావాసాల్లోకి వెళ్ళిపోయాడంట. ఉసామా బిన్ లాడెన్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ జనావాసాలకు దూరంగా ఉన్న క్రమంలో వాళ్ళని వేసేశారు. కాబట్టి వీడు ఇప్పుడు జనావాసాల మధ్య ఉన్నాడంట. ఒకవేళ జరిగితే జనాల మీద తోసేయచ్చు అని చెప్పి. సో ఇటువంటి సందర్భంలోనే ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఒకసారి మీరు చూడండి, ఆ తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy both countries. అది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్కి సంబంధించి మాట్లాడే మాటలే సరిగ్గా బలంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా బాంబే వేస్తారు ఇళ్ళు, బాంబుల మాట కాదు కానీ కనీసం తుపాకీ పట్టుకున్నప్పుడు ఆ ట్రిగ్గర్ మీద వేలు పెట్టే ఉనికే సందర్భంలో మొత్తం లేచిపోదు మీ పాకిస్తాన్. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీ తుపాకీ తూటాల మీద రాసుకోండి మాటలు. పెంచి పోషించింది మీరు, ఈరోజు అనుభవించాల్సింది మీరే, అనుభవించేది మీరే. మీరు పెంచి పోషించిన తాలిబన్లే, మీరు పెంచి పోషించిన ఆ ఉగ్రవాదులే, మీరు పెంచి పోషించిన ఆ ఉగ్ర సంస్థలే ఈరోజు మిమ్మల్ని మట్టు పెట్టబోతున్నాయి. లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కాపు కాస్తారా? సిగ్గులేదా? ఛీ! ఇది ఈరోజు యావత్ ప్రపంచం మిమ్మల్ని ఇంత దుర్మార్గంగా ద్వేషిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్ముకున్న మీ చైనాను, మీరు నమ్ముకున్న మీ ఇరాను తప్ప ఇంకెవడున్నాడు మీకు వెనకాల? ఎంత బుద్ధైనా ఉందా కనీసం? మీ ప్రజలకు మీరు తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఉగ్గుపాలు పోస్తారా? కడుపుకు అన్నమైనా తినేది? ఇది ఈరోజు ప్రపంచంతో మిమ్మల్ని, ఈరోజు యూకే పార్లమెంట్లో కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఇటు అమెరికా కూడా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తోంది. చిన్న చిన్న దేశాలు కూడా మీ వైపే మిమ్మల్ని దోషిగా చెప్తున్నాయి. యావత్ ప్రపంచం అంతా భారత్కి రోజు అండగా ఉందంటే కారణం మీరు చేసిన ఆ దుశ్చర్య. టెర్రరిజానికి పాలు పోసి పెంచారు, ఏకంగా తూటాలు పెంచి పోషించారు. మీకు తినడానికి డబ్బులు ఇస్తే ఉగ్రవాదానికి వాడతారా? ఇంత దుర్మార్గులా మీరు? అసలు మనుషులేనా మీరు అసలు? ఇటు ప్రపంచంలో ఒక్కొక్కడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఆ దేశానికి వాళ్ళు కడుతూ ఉంటే, ఆ దేశాలన్నీ కలిసి ఇటు IMFకి సంబంధించి ఎక్కడో దగ్గర మనకి ఉపయోగపడతాయని చెప్పి ఆర్థికంగా సహాయం కోసం అక్కడ అందిస్తే, మీరు అడుక్కుంటే, గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఇది 10 సార్లు చెప్తున్నా, దేహి అని మీరు అడుక్కుంటే $1 బిలియన్ IMF ఇచ్చింది. దాంట్లో భారత్ రూపాయి కూడా ఉంది. మీరు మా ముష్టి సొమ్ము, అవును మేమేస్తే పడేసిన ముష్టి సొమ్ముతో, మేమేసిన భిక్షతో ఈరోజు బువ్వ తింటున్న నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషించావు. సిగ్గుందా? గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గారిని భారత్ ఏ స్థాయిలో మట్టుబెడుతుందో. 26 మైల్ ఉగ్రవాదులకు సంబంధించి, ముంబై ఉగ్రదాడికి సంబంధించి ప్రధాన సూత్రధారి ఈ నేపథ్యంలో వాడేమంటున్నాడో తెలుసా? మన ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారి వినండి. రక్తం మరిగిపోద్ది వీడు అన్న మాటలు వింటే, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడేమంటున్నాడో చూడండి. హఫీజ్ సయీద్ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించి ముంబై ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి, వాడే పేలాడ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత వాడికి వాస్తు ఖర్చు వాడికి ఇచ్చేద్దాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा।
तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद। अरे सुन, तुम क्या बकने वाले हो? तुम क्या बकने वाले हो मोदी से? आके लड़ो सीधा हमारी फौजों से, आके दम है तो लड़ो हमारों से। मोदी तक क्यों यार? मोदी तक क्यों? हम हैं तेरे से लड़ने के लिए। वहां जाके मैं का आगे बकने का नहीं है। भारत की फौजियों से आके लड़ाई करो। तेरा हिम्मत है तो, तेरा हिम्मत है तो दिखाई देंगे हमारे दम क्या है। मोदी तक जाने की जरूरत तो तुझे नहीं है। मुंह बंद करके बाहर आओ। पता सोच रहे तुझे, हम लोग जो भिक्षा दिए थे तेरा प्राण का, तुम भाग के यहां से गए हो। बाकी अब तुम बक रहे हो हमारे ऊपर। थोड़ा से दिमाग है तो सोच के बात करो। హఫీజ్ సయ్యద్ ఇక్కడి నుంచి బతికి వెళ్ళిపోయావు. బతికి వెళ్ళి అక్కడి నుంచి నీ ఏర్పాట్లు చేస్తున్నావు. నువ్వు పెంచి పోషించిన టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈరోజు ప్రాణాలు బలి తీసుకుని మా 26 మందిది గుర్తు పెట్టుకో. ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోద్ది. ఆర్థికంగా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలనేది మా ఆలోచన అయితే ఎప్పుడో జరుగుతున్నాం. मारतारू आज जमाना पोइंदी. तू बदलेगा नहीं, ये पता है हमको. जाके छुप गए तुमने और तू डर रहे हो और तू बक रहे हो हमारे ऊपर. दिमाग है तो बात करो, हिम्मत है तो आगे आके लड़ाई करो. ये बकने का काम नहीं है. हो गया तेरा एक्सपायरी डेट हो चुका है. तेरे बकने का एक्सपायरी डेट हो चुका. अब हमारा है. और सारी दुनिया देश भारत की तरफ देख रही है तुम्हारे खिलाफ, तेरी पाकिस्तान के खिलाफ. अब तो छोड़ने वाले नहीं है. सुन लो, दोनों कान लगा के सुन लो. तुम बोल रहे ना मोदी को सुनने के लिए, तुम सुनो. నువ్వు విను. ఈ రోజు గుర్తు పెట్టుకో, నిన్ను నీ దేశాన్ని వదిలిపెట్టేది లేదు. ఒక్కసారి ఈ రోజు నిన్న 2 గంటలకి ఏదో అర్జెంట్ ఏదో ఉన్నట్టు పాకిస్తాన్ ఐఎన్బి మినిస్టర్ మాట్లాడతాడు. ఐఎంబీ మినిస్టర్ మాట్లాడిన తర్వాత ఇంతవరకు భారత్ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. దీని మీద హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఐఎంబీ మినిస్టర్ ఏమంటున్నాడు, అమిత్ షా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 Pakistan has credible intelligence that India intends carrying. రైట్, అది పాకిస్తాన్ ఐఎన్బి మినిస్టర్ అంటోంది. కొద్దిసేపు కాస్త అలాగే హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఇటు భారత్ నుంచి రక్షణ శాఖ కాదు, హోంశాఖ రంగంలోకి దిగాల్సింది. ఆల్రెడీ రక్షణ శాఖ తను ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేసింది. ప్రధాని తను ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా, ఆయన కోటింగ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసు కదా. ఆఫ్ కోర్స్ పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మాకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఆ తర్వాత విషయం. కానీ మా దేశాన్ని టచ్ చేస్తే మాత్రం ఒక్కొక్కడికి గుండు పగిలిపోద్ది. ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆయన రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హోంమంత్రి అమిత్ షా ఏమన్నారు చూద్దాం. नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो. मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है. हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाए. नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो. मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं
कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया। ఒక్కొక్కడిని వెతికి